ప్రభుపేట మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు పాపము, దాని యొక్క పర్యావసానము. పాపము మనల్ని ఏం చేస్తుంది, ఆ పాపం వలన కలిగే తీవ్రమైన నష్టమేంటో ఈ సమయమందు మనము ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ మరణం అనేది ఎప్పుడు వచ్చిందంటే, దేవుడు చెప్పిన మాటను మనుషుడు కాదన్నప్పుడు భూమి మీదికి మరణం అనేది వచ్చింది. ఈ మరణము వలననే నరకం అనేది సిద్ధపరచబడింది. కాబట్టి చాలామందికి అసలు పాపం అంటే నచ్చదండి. నువ్వు పాపివి అని ఎవరినైనా అంటే ఊరుకుంటారండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. కాబట్టి ఈ పాపము పరిహరించుట కొరకే లోకంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆయన అంటున్నాడు, నేను పాపులను పిలవవచ్చి తిని అంటున్నాడు. ఎందుకు పాపులను పిలవచ్చాడు అంటే, పాపం వలన మరణం వచ్చింది. ఆ మరణపు ముళ్ళును విరవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే, ఆ పాపం ప్రతి మానవునిలో ఉన్నది. ఆ పాపం వలన కలిగే పర్యావసానం ఏంటో, దానిని ఒప్పుకొని విడుదల పొందితే కలిగే లాభం ఏంటో ఈ సమయంలో మనం చూసుకుందాం. చూడండి, అసలు పాపం అంటే ఏంటో మనకి మూలం తెలవాలి. దేవుని మాటను కాదనటమే పాపం ఒకటి. రెండవదిగా మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, హృదయమును కఠినపరచుకోవడమే పాపం రెండవదిగా మనం చూస్తే. చాలామంది ఇది సంగతి అని ఒక మంచి విషయం గురించి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సమాజానికి క్షేమాభివృద్ధి కలగజేసే ఒక మాట చెప్పినప్పుడు, వాళ్ళేనా చెప్పేది, అదేనా కరెక్టు, అది కాదు, నేను నా ఇష్టం బట్టి నడవడం ఇదే కరెక్టు అని తన హృదయాన్ని కఠినపరచుకోవడం, అది పాపం. మూడవదిగా మనం చూస్తే, అదే మార్క్స్ వార్త 3వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, చూడండి ఒకసారి ఆ మాట తీసి చదువుదాం. పరిశుద్ధాత్మను ద్వేషించడం, దూషించడం అది మహాపాపం. ఇవాళ చాలామంది పరిశుద్ధాత్మను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అలాంటి వానికంట వచ్చే తరమందు కూడా పాప క్షమాపణ లేదంట. పరిశుద్ధాత్మను ఏంటంట, పరిశుద్ధాత్మను దూషించడం, ద్వేషించడం, తప్పుగా అర్థం చేసుకోవడం అనేది అక్కడ ఆ మాట మనం ఒకసారి చూసుకుందాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెవడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మను ఏంటంట, విషయమై దూషణ చేయువాడికి పాప క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడిగా వాడు ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. ఇవి మనము తెలుసుకోవాలి. మూడవది, ఈ పరిశుద్ధాత్మను మనం దూషిస్తే అది పాపం, దానికి పాప క్షమాపణ అనేది లేదని వాక్యము సెలవిస్తున్నది. నాలుగవదిగా మనం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవడమే పాపం. అర్థమైందా? మేలైనది చేయడం
మంచిదని దేవుడు చెప్తున్నాడు. చేయాలని ఎరిగి కూడా అలాగూ చేయకపోవడం అది పాపం. ఇక మనం 5వదిగా మనం చూస్తే ప్రార్థన చేయకపోవడం పాపం. ఇప్పుడు మనిషి దేవుణ్ణి ఎరిగినోడైనా ఎరగనోడైనా ఎవరైనా ఇవి చేస్తున్నారా లేదా? చెప్పండి, ఇవి చేస్తున్నారా లేదా? పరిశుద్ధాత్మను దూషించేటోడు అన్యుడు దూషిస్తుండొచ్చు, ఆడు పాపే. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవడం అది పాపమే. దేవుని మాట, ఒరేయ్ ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వైపు తిరిగి రక్షణ పొందండి అని సెలవిస్తున్నాడు. ఆ మాటను కాదని ధిక్కరించడం పాపమే. తరువాత దేవుని సన్నిధికి వస్తున్న దేవుని ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోవడం కూడా అది పాపం. ఇట్టి పాపులకి పరలోకం ఉందా అండి? ఉందా అండి? చెప్పాలి. మనం చాలా తేటగా ఉన్నది ఉన్నట్టుగా మనం వినాలి. ఎందుకంటే ఏ గడియో ఏ సమయమో మనం ఉండం. ఇవాళ కాకపోతే రేపు పోతాం, లేదా ఇప్పుడే పోవచ్చు. అయితే పోవటానికి ముందు మనం సత్యాన్ని ఎరిగితే అది మనకి మేలు, అది మనకి దీవెన, అది మనకి క్షేమ. కాబట్టి దేవుని మాటను మీరే వ్యక్తి పాపియే, ప్రార్థన చేయని వాడు పాపియే, తర్వాత పరిశుద్ధాత్మను దూషించేవాడు పాపియే, మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వాడు పాపం చేసిన వాడే, హృదయమును కఠినపరుచుకున్నవాడు పాపం చేసిన వాడే. ఇట్టి పాపమునకు పర్యావసానం మరణం, మరణం తదనంతరం నరకం. ఆ నరకం యుగ యుగాలు మండుచున్న అగ్ని గంధకములలో ఈ ఆత్మ ఏంటంట, అగ్ని ఆరదు పురుగు చావదు అనే వేదనకరమైన యాతనలోనికి వెళ్ళిపోతుంది. మనకి గాయమైనప్పుడు మళ్ళీ గాయం మీద గాయం తగిలినప్పుడు ఏమనిపిస్తుందండి కదా? దాన్ని వర్ణించగలమా? బా ఇంత నొప్పి ఉంటుందని మనం దాన్ని చెప్పగలమా? దానినే మళ్ళీ ఏదో ఒక ఐరన్ రాడ్ గుచ్చుకుందనుకో, తగిలిన దగ్గరే మళ్ళీ తగిలిన దగ్గరే దాని నొప్పి ఎలా ఉంటుందండి? అంత ఇంత అని ఉండకుండా దాని వర్ణనాతీతంగా ఉంటుంది బాధ. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దెబ్బకి ఇంకో దెబ్బ తగిలితే, ఇంకో గాయం తగిలితే, ఇంకో ఏదో పరిస్థితి కలిగితేనే అంత నొప్పి ఉంటే, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ ఆత్మ అగ్ని గంధకములలో పడుతున్నప్పుడు ఈ సూర్యుని లాంటి సూర్యులు అంటే కొన్ని కోట్ల సూర్యులు ఉంటాయంట అక్కడ, అందులోనికి మన ఆత్మ వెళ్ళిపోతే మనం సహించగలమా? మనం భరించగలమా? దానిని మనము అసలు జీర్ణించుకోగలమా అంటే దాన్ని మనం సహించలేమనే. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి, తన పోలికలో ఉన్న నరుడు నశించి నరకానికి పోకూడదనే తన ఏక కుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపాడు. ఆ పంపిన వాణియందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, విశ్వసించని వాడు నిత్య నరకానికి పాత్రుడై పోతాడు. అయితే ఇప్పటి వరకు పాపం గురించి విన్నాం. పాపం ఏమేమి భూమి మీద మనకి కలగజేస్తుందో కొన్నిటిని సమయమందు విందాం. పాపం ఏమేమి కలగజేస్తుందో, దాని వలన ఏమేమి సంభవిస్తాయో మనము సమయమందు విందాం. మనిషి చేసిన పాపం అంట ఏం చేస్తుందంట తెలుసా? తరుముతుందంట. మనిషి చేసిన పాపమును, ఆ పాపమే ఆ మనిషిని అంట తరుముతూ ఉంటుందంట. అసలు ఎవరిని తరుముతారు చెప్పండి? ఎవరిని తరుముతారు? నా మాట అర్థమవుతుందా మీకు? ఎవరిని తరుముతారు కదా కదా? తరుముతారు. దొరికిన తర్వాత ఏం చేస్తారు? వీపు విమానం మోత మోగిస్తారు.
అదేవిధంగా ఈ పాపం, నేను చేసిన పాపం నన్ను తరుముతుంది, నీవు చేసిన పాపం నిన్ను తరుముతుంది. ఒక పోలీసుడు దొంగను తరుముతుంటుంటే వాని హృదయం ఎలా ఉంటుందండి? దొరికితే నా పని అయిపోద్ది, దొరకకపోతే ఎన్నో దొరుకుతా, ఎప్పుడో దొరుకుతా, నా వీపు విమానం మోగుతుంది, నా బతుకు అంతే సంగతి అని వాని లోపల ఎన్నో అలజడులు, ఎన్నో బాధలు, ఎన్నో ఉద్రేకాలు, ఎన్నో పరిస్థితులు లోపల ఏం చేస్తాయంట? పోరాటం చేస్తూ ఉంటాయంట. ఇది మొదటిది. పాపం మనిషిని తరుముతుంది. ఎప్పుడు తరుముతుంది? ప్రతి దినం తరుముతుంది, ప్రతి క్షణం తరుముతూనే ఉంటుంది. అది చాలామంది ఎరగలేకపోతున్నారు. కానీ దేవుడు ఎరుగును, నీ మనస్సాక్షి ఎరుగును, నీ ఆత్మ ఎరుగును. రెండవదిగా మనం చూసుకుంటే ఆ పాపం ఏం చేస్తుంది అంటే, మీ పాపమే మిమ్మును పట్టుకుంటుందంట. ఏంటంట? మీ పాపమే మిమ్మలను పట్టుకుంటుందంట. ముళ్ళకంప మనల్ని పట్టుకుంది అనుకోండి, ఒక దయ్యం మనల్ని పట్టుకుంది అనుకోండి, ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎలా ఉంటుంది? దయ్యం పట్టుకున్న దగ్గరికి ఎవడు పోతాడు? సరే, ఆ మనిషి ఎలా ఉంటాడు? అసలు ఆ మనిషిలాగా ఉంటాడా? ఉండడు. ఆ దయ్యం విలవిలలాడిస్తుంటుంది, కలవరానికి, ఆందోళనకు, నెమ్మది లేని పరిస్థితికి, తర్వాత అయోమయమైన పరిస్థితికి. ఆ దయ్యం పట్టుకోవడం ఆ పట్టుకున్నోడికి ఏమో, కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? మనకి నిద్ర ఉంటుందా? తిన్నది తృప్తి ఉంటుందా? అసలు తినాలనిపిస్తుందా? ఒక దయ్యం పట్టుకుంటేనే పరిస్థితి అంతా చిన్న భిన్నంగా ఉంటే, వాని పాపం వానిని పట్టుకుంటే ఆ పాపం వానిని ఎక్కడికి తీసుకెళ్తుందంట తెలుసా? పాపులను మృంగటానికి పాతాళం నోరు తెరుచుకొని ఉన్నదే, ఆ నోరు తెరుచుకొని ఉన్న ఆ పాతాళంలోనికి ఈడ్చుకొని పోతుందంట. నీ పాపం నిన్ను పట్టుకున్నదే, ఆ పట్టుకున్న పాపం ఎక్కడ నిన్ను వదిలిపెడుతుందంటే పాతాళంలోకి వెళ్ళే వరకు నిన్ను వదిలిపెట్టదంట. పాపం పట్టుకుంటుంది. అది సంఖ్యాకాండంలో మనము చూస్తాం. ఏంటి ఆ యొక్క పాపం పట్టుకునే దానిని గురించి సంఖ్యాకాండంలో 32వ అధ్యాయం 22వ వచనంలో మనము చూస్తాం. మూడవదిగా మనం చూస్తే పాపము వానిని చిక్కుల పెడుతుందంట. పాపం ఏం చేస్తుందంట? చిక్కుల పెడుతుంది, అంటే బాధిస్తుందంట పాపం. ఇప్పుడు చూడండి, ఈ భూమి మీద ఎంతమందికి బాధలు లేకుండా నాకు బాధ లేదండి అని ఎవరైనా చెప్పగలరా అండి? ఉన్నారా? ధనవంతునికి బాధ లేదా? దరిద్రునికి బాధ లేదా? పిఎంకి, ప్రధానమంత్రికి బాధ లేదా? సీఎంకి బాధ లేదా? ఈ భూమి మీద తెలివి వచ్చిన కాడి నుంచి చచ్చే వరకు బాధ అనేది మనిషిలో ఉంది. దానికి గల కారణం వాని పాపమే. వాని పాపం వానిని ఏం చేస్తుందంటే బాధిస్తుందంట, వాని చిక్కుల పెడుతుందంట, వాని కలవరానికి గురి చేస్తుందంట, వానికి నెమ్మది లేకుండా చేస్తుందంట. పాపానికి ఉన్న శక్తి అంత గొప్పది. మరి ఇప్పుడు చూడు, విషం మింగితే ఏమవుతుందండి? ఏమవుతాం? చనిపోతాం. విషము కంటే కోట్ల కొలది రెట్లు ఈ పాపం ప్రమాదకరమైంది. అందుకే ఆ పాపం మనిషిని ఏం చేస్తుందంట? చిక్కుల పెడుతున్నది. చిక్కుల పెట్టే పాపం. అది సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో మనకి ఆ మాట కనబడుతుంది. నాలుగవదిగా చూస్తే మీ పాపములు ఆయన ముఖాన్ని ఏం చేస్తాయంటే మరుగుపరుస్తాయంట. వింటున్నారా? ఇక్కడ ప్రభువా అని, దేవుడా అని, లేదా ఇంకేదో అని
ఇంకేదో దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన దేవుడు అని ఆయన కాకుండా నువ్వు ఎవరిని దేవుడు అని భావించినా, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి నువ్వు ఎన్ని నోములు వ్రతాలు, ఎన్ని పూజలు, ఎన్ని యొక్క హోమ వ్రతాలు చేసినా అది ఏమీ ప్రయోజనం ఉండదంట. ఏ గోదాట్లో మునిగినా, ఏ పుష్కరాల్లో మునిగినా నీ పాపం నిన్నే పట్టుకుంటుంది, నీ పాపం నిన్నే తరుముతుంది, నీ పాపం నిన్నే చిక్కులో పెడుతుంది. నీ పాపం ఏం చేస్తుందంటే నిజమైన ఆ దేవుణ్ణి అంట ముఖము నీకు ఆయనకు కనబడకుండా అడ్డుగా గోడనేస్తుందంట ఆ పాపం. అర్థమైందండి? పాపంకున్న శక్తి ఏంటంటే అంత గొప్పది. దేవునికి నీకు మరుగుపరిచే పరిస్థితి ఈ పాపం అనేది తీసుకొస్తుంది. కాబట్టి ఇంకా మనము 5వదిగా చూస్తే పాపం అనేది ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సంతృప్తి లేకుండా చేస్తుంది. చూడండి, బిర్యానీ తిన్నారు, తిన్నంతసేపే, తర్వాత మళ్ళీ మంచి పండుగ చేసుకున్నంతసేపే మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు నవ్వుకున్నారు. కాసేపు తర్వాత కొడుకు కూతుళ్ళు లేదా ఇంకెవరైనా చాలా బాగున్నారు అప్పటికే. ఆ తర్వాత ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే పాపము నెమ్మది లేకుండా చేస్తుంది. నువ్వెంత నెమ్మదిగా ఉందామనుకున్నా అది నెమ్మదిగా ఉండనియదు నిన్ను. ఎంత సమాధానంగా ఉందామనుకున్నా అది నిన్ను సమాధానంగా ఉండనియదు. ఎంత కలుపుకోలుతనంతో అందరితో మాట్లాడదామనుకున్నా ఏదో మాటను తీసుకొచ్చి నీలో ముళ్ళు పెడుతుంది, నీకు నొప్పి పుట్టిస్తుంది, నీ మీద లేని తప్పు మోపిస్తుంది. అదే పాపముకు ఉన్న బలం. అందుకే మాట్లాడుతున్నప్పుడు విస్తారమైన మాటల్లో ఏమొస్తుందంట, దోషం అనేది బయలుదేరుతుందంట. ఆ దోషం బయలుదేరిన తర్వాత మనకి అక్కడ ఉన్న పేరు కూడా తారుమారయ్యే పరిస్థితుల మధ్యలోనికి తీసుకెళ్తుంది. కారణం ఏంటంటే మన లోపల పాపం ఉంది. ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేసేదిగా ఉంటుంది. అందుకే జీవం కలిగిన ఆ దేవుడు మనకు ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే, ఈ నామము వలననే మీకు రక్షణను ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ లోకంలో ఉన్న ఏ తెగవారికైనా, ఏ జాతి వారికైనా, ఏ దేశపు వారికైనా, ఏ తెగల మధ్యలో ఉన్న వ్యక్తులకైనా ఆ పాపము నుంచి విడుదల, పాపము నుంచి క్షమాపణ, పాపము కడగబడుట, అది నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తంలోనే శుద్ధి చేయబడేది అని దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. ఆ వాక్యమును నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు వచ్చి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను నన్ను విడిపిస్తాడు, విమోచిస్తాడు. అప్పుడు నీ పాపము నిన్ను పట్టుకోదు. ఎందుకంటే ఆ పాపము నీ ప్రభు అయిన యేసుక్రీస్తు భుజం మీద వేయబడ్డది కాబట్టి. ఆ పాపం నిన్ను చిక్కులో పెట్టదు, ఎందుకంటే తాను ఆ పాపానికి బలి అయ్యాడు కాబట్టి. ఆ యొక్క పాపం నిన్ను నెమ్మది లేకుండా చేయదు, ఎందుకంటే నా శాంతినే మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను అని తన శాంతిని మన హృదయంలో ఏలుచుండ చేసేవాడిగా మన ప్రభువు ఉంటాడు. ఆ పాపం మనల్ని పాతాళానికి ఈడ్చుకొని పోదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని కడిగి శుద్ధి చేసి తన యొక్క సొత్తైన ప్రజలుగా చేసుకొని తన యొక్క రాజ్యంలో ఉండేటట్లుగా నిన్ను నన్ను నీతిమంతునిగా సిద్ధపరచుటకు, తన వాక్యం చేత దినదినం పరిశుద్ధపరచుటకు, దేవుని యొక్క గణాలను మనము అవలంబించుకొనటానికి ఆయన ప్రతి దినం మనల్ని ఏం చేస్తున్నాడంటే తన వాక్యం చేత, ప్రత్యక్షత చేత, దర్శనం చేత, తన యొక్క ఉద్దేశముల చేత ఎప్పటికప్పుడు మన పట్ల తను పరిశుద్ధపరచడానికి, పవిత్రీకరించడానికి, శుద్ధి చేయటానికి ఆయన మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుడు తప్పకుండా చేయాలి.
మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, మనము సుఖంగా సౌఖ్యంగా నెమ్మదిగా ఉండాలి అంటే మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క ఆజ్ఞ జారీ చేయబడ్డది. కాబట్టి ఆ ఆజ్ఞ మనం శిరస వహించి నెరవేర్చినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. ఇంకొంతమంది పాపులు దేవుడి వైపు తిరిగి రక్షణ పొందటానికి మనం అబ్బా తండ్రి అని పిలిచే ఆత్మను పొందిన మనం ప్రార్థించకపోతే మనము కూడా పాపులముగా ఎంచబడతాం. రక్షింపబడిన తర్వాత కూడా మనం పాపులముగా ఎంచబడితే మనకు పరలోక రాజ్యం ఎలా దొరుకుతుందండి? దొరుకుతుందా? దొరకదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము నోరు తెరవాలి. 2 మాటలు, ఈరోజు 2, రేపు 2, రేపు 2 అలా పెరుగుతూ ఏమవుతుంది అంటే ప్రార్థన అనేది ధారాళంగా మనము చేయగలుగుతాం. నీ బిడ్డ కొరకు, నీ భర్త కొరకు, నీ తల్లి కొరకు, నీ మనవని కొరకు, మనవరాలి కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ ప్రజల కొరకు నువ్వు నాయనా వారు పాపంలో ఉన్నారు, పాపంలో చావకుండా వారు పాపంలో వారు ఒప్పుకొనున్నట్లుగా నీ కృపచేత వారిని రక్షించు నాయనా అని నువ్వు ప్రార్థన చేయాలి. అది దేవుని యొక్క నియమం. ఆ నియమమును మనం పాటించినప్పుడు మనము కూడా దేవుని యొక్క బిడలముగా, దేవుని యొక్క చిత్తమును చేయువారముగా ఉంటాం. పాపం వలన తీరని నష్టానికి ఎవరు లోనవుతారంటే, ప్రభువు మాట వినబడుతున్నా దాన్ని లక్ష్య పెట్టకపోతే, ప్రభు యొక్క పిలుపును నిర్లక్ష్యము చేస్తే వారికి నిత్య నరకం అనేది తప్పకుండా ఉంది. అందుకే ఆ నరకం పాలు కావద్దని పరలోక రాజ్య పౌరసత్వం కలిగి ఈ భూప్రపంచమందు ఉన్న ప్రతి నరులెల్లా ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ప్రేమతో ఆయన పిలుచుచున్నాడు. ప్రేమతో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుచున్న మాటను మనం విని గ్రహించి అనుసరించగలిగితే మనము ఎంత ధన్యులు, మన భాగ్యం ఎంత గొప్పది అనంటే అది చెప్పన శక్యమైన మేలులతో ఉపకారములతో నిండినదిగా ఇహమందు నూరంతలు పరమందు నిత్య జీవమును మనకు అనుగ్రహించానయ్యున్న ఆ దేవుడు మనకి చెప్తూ ఉన్న ఈ మాటను చెవిగల మనం విందాం. విన్న మనం ధన్యులం అవుదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.